వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. నస్రుల్లాబాద్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహణపై వివాదం. గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం 12 విభాగాల వైద్యులతో నిర్వహించనున్న ఉచిత మెడికల్ క్యాంప్ కు కొందరు వ్యక్తులు అడ్డంకులు సృష్టిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శిబిరం నిర్వహించే హాస్పిటల్ నిర్వహణలకు ఫోన్ చేసి డాక్టర్లకు కూడా కొడతామని బెదిరించారని, టెంట్ హౌస్ నిర్వాహకులకు కూడా సైతం భయపెట్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించగా ఘర్షణ జరిగే అవకాశం ఉందని డాక్టర్ భద్రత దృష్ట్యా సూచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. గ్రామంలోని దేవాలయం పక్కనే ఉన్న షెడ్ లో గతంలో పలుమార్లు మెడికల్ క్యాంపులు, ఇతర సామాజిక కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఇప్పుడు అదే చోట వైద్య శిబిరానికి ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నానని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఎస్సీ కమిటీ హాల్లో నిర్వహించేందుకు ప్రయత్నించినా అక్కడ కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారని వారు ఆరోపించారు. గ్రామానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను రాజకీయాలు లేదా వ్యక్తిగత విభేదాలకు అతీతంగా అందరూ సహకరించాలని, సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని శిబిరం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. నిన్న నస్రుల్లాబాద్ గ్రామంలో 12 రకాల వైద్యులతో వైద్య శిబిరం ఉచితంగా ఏర్పాటు చేస్తే ఆ వైద్య శిబిరాన్ని అడ్డుకోవడం ముఖ్య కారణం. అయితే ఈరోజు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఈరోజు నస్రుల్లాబాద్ గ్రామమే కాదు, జడ్చర్లలోని చాలా గ్రామాల్లో కూడా మేము చదువుకునే రోజుల్లో నుంచి మెడికల్ క్యాంపులు చేస్తున్నాం. ఇది 2004లో నస్రుల్లాబాద్ గ్రామంలో చేసిన క్యాంప్, ఇది 2006లో నస్రుల్లాబాద్ స్కూల్లో చేసిన క్యాంప్, నస్రుల్లాబాద్ తాండాల 2008లో చేసిన క్యాంప్. ఇది నస్రుల్లాబాద్ తాండా. ఈ వైద్య క్యాంపులు అనేటివి ఈరోజు కొత్తగా నిర్వహించడం లేదు. మేము చదువుకునే రోజుల్లో నుంచే ఈరోజు వైద్యాన్ని ప్రజలకు చేరువ చేయాలా, ఈరోజు గ్రామీణ ప్రాంత ప్రజలకు మెడికల్ క్యాంపుల ద్వారా సాయం అవుతుందని చెప్పని ఈరోజు మెడికల్ క్యాంపులు కంటిన్యూస్గా పెట్టుకుంటూ వస్తున్నాం. ఈరోజు మేము చదువుకునే రోజుల్లో కూడా జిల్లాల కొన్ని పోరాటాలు చేయడం జరిగింది. మరి 22/6/2009 నాడు ఇదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల ఆనాడు ఆరోగ్యశ్రీ 2 హాస్పిటళ్ళు ఉండే, ఒకటి ఎస్విఎస్ హాస్పిటల్, ఒకటి ప్రభుత్వ హాస్పిటల్. ఆనాడు జరిగిన కొన్ని అవకతవకలతోటి ఈ జిల్లాల ఆరోగ్యశ్రీ ఆగిపోయింది. ఆగిపోతే ఆనాడు విద్యార్థి నాయకులుగా ఉన్న మేము వెంటనే వైఎస్ గారి అపాయింట్మెంట్ తీసుకొని కలిసి 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీ క్యాంప్ ఆఫీస్కి ఈరోజు ఆరోగ్యశ్రీ ఆగిపోయింది సార్ జిల్లా కంటే, వారం రోజుల్లో మళ్ళీ ఆరోగ్యశ్రీని పునఃప్రారంభించడం జరిగింది. అంటే ఒక్కటి కాదన్నా, చదువుకునే రోజుల్లో నుంచే మేము ఈ క్యాంపులు అనేది నిర్వహిస్తున్నాము. మరి ఈరోజు ఒక వారం క్రితమే నస్రుల్లాబాద్, చెర్లపల్లి, తంగెళ్లపల్లి, నస్రుల్లాబాద్ తాండా 4 గ్రామాలకు కలిపి ఈరోజు 12 రకాల వైద్యులతోటి మెడికల్ క్యాంప్ ఉచితంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్యాంప్లెట్లు కొట్టించి గ్రామాన ప్యాంప్లెట్లు పంచి డప్పు చాటింపేసి అక్కడ కార్యక్రమం నిర్వహించాలని చెప్పని నిర్ణయించినాం. మరి వచ్చిన డాక్టర్లకు భోజన వ్యవస్థ, వచ్చిన పేషెంట్లకు కూడా భోజన వ్యవస్థ ఏర్పాటు చేయాలి, ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు అని చెప్పని. మరి ఈరోజు నస్రుల్లాబాద్ గ్రామంలో వెన్యూ ఎక్కడ పెట్టినాము అంటే గుడి పక్కల ఒక షెడ్ ఉంటుంది. ఆ షెడ్ ఎప్పుడు 2017లో ఆ షెడ్ మేము నిర్మించినాం మా హయాంలో. మరి 2017లో ఆ షెడ్ నిర్మించడానికి కారణం ఏంటంటే గ్రామంలో సామూహిక కార్యక్రమాలు, శుభకార్యాలు చేసుకోవడానికి ఎక్కడ కూడా స్థలం లేదు అన్నప్పుడు గ్రామం మధ్యలో ఒక షెడ్ ఉండాలి, ఒక 500 మందితో ఒక కార్యక్రమం చేసుకోవడానికి, అది కూడా ఉచితంగా అని చెప్పని 2017లో ఆ షెడ్ నిర్మించడం జరిగింది. మరి 2017లో ఆ షెడ్ నిర్మించిన తర్వాత నేటి వరకు ఆ షెడ్లో 4 క్యాంపులు చేయడం జరిగింది. ఈ ఫోటో అదే షెడ్లో జరిగిన క్యాంప్. ఈ ఫోటో మీకు కూడా అందరికి పెట్టడం జరిగింది. అదే షెడ్లో 4 సార్లు మెడికల్ క్యాంపులు నిర్వహించడం, ఇది 5వ క్యాంపు నిన్న పెట్టేది. అదేవిధంగా కులాలకు మతాలకు అతీతంగా ఆ షెడ్డులో ఎవరు శుభకార్యాలు చేసినా మేము వాళ్ళని అనుమతించినాం. ఈరోజు ఒక ముస్లిం టీచర్ రిటైర్మెంట్ జరిగితే ఇమాముద్దీన్ సార్ అని చెప్పని ఊరు బయట స్కూల్ ఉంటే అక్కడ జరగొద్దు, రిటైర్మెంట్ ఫంక్షన్ ఘనంగా వీడుకోలు పలకాలని ఊరు మధ్యలో ఈ షెడ్యూలో రిటైర్మెంట్ ఫంక్షన్ చేసి పంపించినాం. ఈరోజు ఎంగేజ్మెంట్ ఫంక్షన్లు, బర్త్డే ఫంక్షన్లు, చిన్నగా చాతగాని వాళ్ళు ఎవరున్నా చిన్న చిన్న పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా అక్కడ మేము అవకాశం ఇచ్చినాం వాళ్ళకు.
అంటే గుడి దగ్గర నాన్ వెజ్ పెట్టకుండా వెజ్ ఎవరు పెట్టినా సరే అనుమతించడం, ఒక్క రూపాయి కూడా ఎవరితోటి గుడికి గట్టియలేదు, గ్రామ పంచాయతీకి గట్టియకుండా పూర్తిగా ఉచితంగా ఆ షెడ్డుని వాడుకోవచ్చు అని చెప్పినాం. మరి ఈ రోజు అదే షెడ్డుల క్యాంపు నిర్వహిస్తే ఏం సమస్య అని చెప్పని మేము అడుగుతున్నాం. ఈరోజు కొందరు మాట్లాడుతున్నారు, అక్కడ వచ్చి మూత్రాలు చేస్తారు, అపరిశుభ్రం అవుతుంది. మరి పెట్టిన 12 విభాగాలలో ఎక్కడ కూడా మూత్ర పరీక్ష అనేది లేనే లేదు. మరి మూత్ర పరీక్ష లేనప్పుడు ఏ విధంగా అక్కడ అంటే ఎక్కడ పోయి ఇది ఒక పార్టీ వాళ్ళు చేస్తున్న మంచి కార్యక్రమం, ప్రజలు ఎక్కడ వీళ్ళ సైడ్ అట్రాక్ట్ అవుతారనే ఒక దురుద్దేశంతో ఈరోజు అక్కడ ఉన్న సర్పంచ్ భర్త ఇంకో వ్యక్తి ఈరోజు ఎలాంటి అధ్యక్షుడు లేకుండా నేను అధ్యక్షుడు అని చెప్పని ఈరోజు ఆ షెడ్డుకు తాళం వేయడం జరిగింది. మరి ఆ తాళం దీపియమని చెప్పని మేము స్థానిక సిఐకి డిఎస్పికి కూడా ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినాం. పోలీసు వాళ్ళు కూడా ఒకటే, మేమేం చేయలేని పరిస్థితి. మరి ఆడికి 8 మంది కానిస్టేబుల్ ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక ఏఎస్ఐని పంపించారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈరోజు ప్రజలకు ఉపయోగపడే క్యాంపు నిర్వహించే వాళ్ళకు నువ్వు సెక్యూరిటీ ఇవ్వాలనా, లేకుంటే దాన్ని అడ్డుకోవడానికి వచ్చే వాళ్ళకు నువ్వు సెక్యూరిటీ ఇస్తావా? ఈరోజు పోలీస్ శాఖ సిగ్గుపడాలి. ఇక్కడ ఉన్న సిఐ ఈరోజు మరి ఆయన ఎవరి కోసం పనిచేస్తుండు, ఎవరి దగ్గర జీతం తీసుకుంటుండు, మరి ఎవరికి నువ్వు రక్షణ కల్పిస్తున్నావు అని చెప్పని ఇక్కడ ఉన్న సిఐని మేము అడుగుతున్నాం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం, గ్రామంలో ఉన్న సర్పంచ్ భర్త ఏమంటాడు, బయట టెంట్ వేసుకోండి, టెంట్ కింద చేయండి. నిన్న వాతావరణం చూస్తే ఏంటంటే 11:30 నుంచే వర్షం ఉంది. మరి ఇంత ఖర్చు పెట్టిన వాళ్ళము 1000 రూపాయల టెంట్కేం వెనకాలకు పెట్టడం కాదు. కానీ నీకు గుండెకు సంబంధించిన ఈసీజీ 2D ఎకో చేయాలంటే నీకు పవర్ సప్లై కావాలా, కంటి పరీక్షకు నీకు ఆ ఆల్ఫాబెట్స్ చదవాలంటే నీకు కరెంటు సప్లై కావాలా. మరి ఎక్కడనో మనము టెంట్ వేసి అక్కడ పెడితే ఏ విధంగా కరెంటు సప్లై ఇస్తాం మనం? సరే వర్షం పడ్డది, ఈ ఎక్విప్మెంట్స్ అన్ని ఇమ్మీడియట్గా మనం అక్కడికి ఎట్లా మారుస్తాం? మరి 300 నుంచి 500 మందిని అకామిడేట్ చేసే టెంట్లు మనకు ఎక్కడ దొరుకుతాయి ఆ పల్లెటూరులో? అంటే ఏంది? కేవలం కుట్రపూరితం. ఒకసారేమో మూత్రాలు పోస్తారు, ఒకసారేమో వర్షాకాలంలో టెంట్ వేసుకొని బయట పెట్టాలి. మరి మేము నిన్న గమనిస్తున్నాం, ఈ పోలీసు వాళ్ళు ఏమన్నా చేస్తారా అని చెప్పని. మరి ఒక్కటే అడుగుతున్నా నేను ఈరోజు పోలీస్ వ్యవస్థను కూడా, ఈరోజు సమాజంలో ఏదన్నా ఇబ్బంది జరిగితే వచ్చేది పోలీసుల దగ్గరికి. మరి ఈరోజు మీరు ఏకపక్షంగా ఒక్క పార్టీకి పనిచేస్తే సిగ్గుచేట కాదా అని చెప్పాలి. ఈరోజు సిఐ గారిని డిఎస్పీకి నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు యూనిఫామ్ వేసుకుంటే మీ ఇంట్లో మీ పిల్లలు మిమ్మల్ని హీరోలుగా చూస్తారు. కానీ 2 ఏళ్ల పోస్టింగ్ కోసం ఒకరు కాళ్ళు మొక్కి మా తండ్రి పోస్టింగ్ తెచ్చుకున్నాడు, ఆ 2 ఏళ్ళు కూడా వాళ్ళ పనులు చేయడానికే మా తండ్రి తాపత్రయం పడుతూ అమాయకులకు అన్యాయం చేసి మా తండ్రి మాకు ఈరోజు మా ఇంటికి వస్తున్నాడంటే మీ పిల్లలు కూడా సిగ్గుతోటి తలదించుకుంటారు. సార్ దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. పోలీస్ వ్యవస్థలను అంటే ఒక హీరోగా చూస్తారు, కానీ కేవలం మీ పోస్టింగ్ కొరకు ఈరోజు మీరు జీరోలుగా మిగిలిపోకండి సమాజంలో అని చెప్పని మేము కోరుకుంటున్నాం. ఎస్, గ్రామాలలో ఎవరి తప్పుంటే వాళ్ళని శిక్షించండి, వాళ్ళని వారించండి, తప్పు లేదు. మరి ఈరోజు అన్నిటికంటే నీచమైన విషయం ఏంటంటే డాక్టర్లు 15 మంది డాక్టర్లు గ్రామానికి వచ్చి టిఫిన్ చేసి 1 గంట సేపు ఒక ఇంట్లో కూర్చుంటే వీళ్ళు ఇదే పోలీస్ శాఖ వాళ్ళు హాస్పిటల్ వాళ్ళకు ఫోన్ చేసి ఇక్కడ ఘర్షణ వాతావరణం ఉంది, మీ డాక్టర్లకు కూడా ఏమన్నా దెబ్బలు తగలొచ్చు, తొందరగా మీ డాక్టర్లను తీసుకుపోండి. ఇదెక్కడ న్యాయం అన్నా? పోలీసు వాళ్ళు రక్షణ కల్పించాలనా, లేకుంటే ఆడ ఉన్న డాక్టర్లను నువ్వు షిఫ్ట్ చేస్తావా? మరి ఈరోజు ఒక్కటే ప్రశ్నిస్తున్నా నేను, ఏ గ్రామమైనా సరే, మేము కూడా సర్పంచులుగా చేసినాం, రాష్ట్ర సర్పంచులకు ప్రధాన కార్యదర్శిగా చేసినాం, జిల్లా అధ్యక్షులుగా చేసినాం. మేమున్నప్పుడు కూడా ఎన్నో సమస్యలు వచ్చినాయి. ఈరోజు ప్రతిపక్షంలో ఓడిపోయిన వాళ్ళు కానివ్వండి, రేపు సర్పంచులు కావాలనుకునే వాళ్ళు కూడా గ్రామాల్లో కార్యక్రమాలు చేస్తారు. ఎవ్వరి అనుమతి కూడా, మంచి కార్యక్రమాలకు ఎవ్వరు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు మేము కూడా ప్రశ్నిస్తున్నాం, ఎలాంటి భేషజాలం లేకుండా
ఒక వారం నుంచి గ్రామంలో ప్యాంప్లెట్లు పంచినప్పుడు, డప్పు చాటింపు వేసినప్పుడు, మరి బ్రదర్ మీరు క్యాంపు చేస్తున్నారు, మేము కూడా సహకరిస్తామని గా మాట ఎందుకు రాదు? మరి అంటే అధికార పక్షంలో మేము ఉంటే ఎవ్వరైనా ఈరోజు గ్రామాల్లో వేరే కార్యక్రమాలు చేయొద్దు. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ఎవరైనా ఇంకా వేరే గ్రామాల్లో ఎవరన్నా కూడా ఇలాంటి పద్ధతిని మార్చుకోవాలి. ఈరోజు మీ ఈగోలకు పోయి ఆ 4 గ్రామాల ప్రజలు ఏం పాపం చేసిండ్రండి? ఈరోజు ఒక ఈసీజీ ఒక 2D ఎక్కువ కావాలంటే 1800 రూపాయలు ఉంది మార్కెట్లో. ఈరోజు వాళ్ళకు ఉచితంగా అక్కడ ఆ టెస్ట్ జరిగిపోతుండే. ఈరోజు ఒక న్యూరో నరాల డాక్టర్ని కలవాలంటే కేవలం 300 నుంచి 500 రూపాయలు కన్సల్టేషన్ ఫీజు ఉంది. ఈరోజు ఒక కిడ్నీ స్పెషలిస్ట్, ఒక యూరాలజీ డాక్టర్ని కలవాలంటే 300 రూపాయలు పెట్టి మాబ్నార్ పోయి చూపించుకోవాలి. మరి అలాంటి డాక్టర్లందరూ ఆ గ్రామానికి వస్తే ఈరోజు స్వాగతించాల్సింది పోయి ఏంది? ఈరోజు మేము కూడా నిన్న చూసినాం, గౌరవ ఎమ్మెల్యే గారు ఎక్కడన్నా స్పందిస్తారేమో, ఎందుకంటే ఈ సమాచారం కూడా కొన్ని గ్రూపులలో వచ్చింది. ఎమ్మెల్యే గారు స్పందించి అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ భర్తను అక్కడ ఉన్న వాళ్ళని వారించి, అరే ఇది మంచి పద్ధతి కాదు, మీరు అడ్డుకోకండి అని చెప్తాడేమో ఎమ్మెల్యే గారు అని చెప్పని మేము చూసినాం. కానీ ఎక్కడ కూడా లేదది. అరే మీరు ఒక మంచి సందేశం ఇవ్వాల్సిన స్థానంలో ఉండి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటివి సృష్టిస్తే ఏం లాభం? ఈరోజు ఆ షెడ్డుకు కూడా అన్న, మీకు కూడా వీడియోస్ అన్ని పెడతా నేను. ఆ షెడ్డుకు వచ్చే ఎంట్రన్స్ వేరే, పోయే ఎంట్రన్స్ వేరే. ఎక్కడ కూడా గుడి ప్రాంగణానికి అంటే గుడికి వేసిన బండలు వేరే, గుడి స్లాబ్ వేరే. గుడి స్లాబ్ అయిపోయిన తర్వాత ఈ షెడ్ అనేది ప్రారంభం అవుతుంది అన్నప్పుడు ఈరోజు మనం దిగజార్చుకొని మాట్లాడతాం. కానీ లేడీస్ వస్తారు గుడిలకు అంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలుసన్నా, ఎప్పుడు రావాలి ఎప్పుడు పోవాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇది కేవలం ఒక ఉచిత వైద్య శిబిరం మాత్రమే, అక్కడ ఉన్న 4 గ్రామాల ప్రజలకు మేలు జరగాలని. ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. దయచేసి ఇంకోసారి కూడా చెప్తున్నాము. ఎందుకు అంటే ఎక్కడైనా సరే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను, ఎవరన్నా చేసే సేవా కార్యక్రమాలను ఆపుకుంటే మాత్రం మంచిగా ఉండదు, మర్యాదగా ఉండదు అని చెప్పని ఈరోజు పత్రికాముఖంగా చెప్తున్నాం. అదేవిధంగా అధికారులు మీ దృష్టికి ఎక్కడన్నా వస్తే మీరు ప్రతిపక్ష పార్టీల వాళ్లకు ఎలా కూడా న్యాయం చేయలేరు. మేము చెప్తున్నాం కదా, న్యాయం చేయకపోయినా సరే కనీసం న్యూట్రల్ చేయండి రా నాయన మీరు. మేమేమంటున్నాం, మీ పోస్టింగ్ల కొరకు అవతల జీవితాలు నాశనం చేయకండి. ఈరోజు దొంగ కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి అవతల జీవితాలను మీరు నాశనం చేయకండి అని చెప్పని కోరుతున్నాం మేము. ఈరోజు అట్లా ఎవరన్నా, అసలు సర్పంచ్ భర్తకి ఏం సంబంధం ఉంటుందండి? ఈరోజు గ్రామానికి వచ్చిన డాక్టర్లను రిటర్న్ పంపించడానికి, ఎందుకంటే మీరు చూడండి ఈరోజు జడ్చల్ల కన్యకా పరమేశ్వరి గుడి ఉంది. కన్యకా పరమేశ్వరి గుడి పైన కమ్యూనిటీ హాల్ ఉంటుంది, దాంట్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. మరి ఇక్కడ జరగని అపవిత్రం అక్కడ మెడికల్ క్యాంపు పెడితే ఏం అపవిత్రం అవుతుందండి? నాకు అర్థమైతలేదు. ఒక రక్త పరీక్ష చేసేటప్పుడు 2 చుక్కల రక్తం కింద పడితే ఆ ప్రాంగణం అంతా అపవిత్రం అవుతుందా? నవ్వుతారు ఎవరన్నా చూస్తే కూడా జనాలు. దయచేసి మీడియా ద్వారా మేము ఒక్కటే చెప్తున్నాము, ఇట్లాంటి చర్యలు మంచిది కాదు. మేము నిన్న సంయమనం పాటించి బయటికి వచ్చినాము. అక్కడ మేము బలవంతంగా క్యాంపు చేయాలనుకుంటే ఎలానన్నా చేసేవాళ్ళం, కానీ మా గౌరవ లక్ష్మారెడ్డి గారు మాకు అది నేర్పియలే. గతంలో మేము సర్పంచులు ఉన్నప్పుడు మా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏమైనా కార్యక్రమాలు చేస్తే మేము అడ్డు తగులితే లక్ష్మారెడ్డి గారు మమ్మల్ని వాదించేవాళ్ళు. ఆ రోజు వద్దు, మీరు అలాంటి పనులు చేయకండి, గ్రామ ప్రజలకు మంచి జరిగే పనులకు మీరు సహకరించండి, లేదంటే సైలెంట్గా ఉండండి అని. కానీ ఈరోజు జడ్చల్ల సంప్రదాయం లేదు, ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి చెప్తున్నాం, డిపిఓ గారికి, కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాం, దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎందుకు దానికి తాళం వేసి ఈరోజు ఆ మెడికల్ క్యాంపుని రద్దు చేయాల్సిన అవసరం వచ్చింది, దీనిపైన పూర్తి విచారణ చేసి వాళ్ళ పైన ఈరోజు యాక్షన్ తీసుకోవాలని చెప్పని కూడా మేము కోరుతున్నాం. ప్రత్యేకంగా ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా అచ్చంపేట నియోజకవర్గంలోని
పదర మండలంలో విశిష్ట ప్రతిభ కనబర్చింది. ఈ కార్యక్రమంలో అత్యుత్తమ ఫలితాలు సాధించి నియోజకవర్గ స్థాయిలో 2వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ చేతుల మీదుగా ప్రశంస పత్రాలతో పాటు నగదు బహుమతిని పదర మండలం నాయకులు అందుకున్నారు. కార్యకర్తలకు ఆనందాన్ని కలిగించింది. మండల స్థాయిలో మారేడుగు గ్రామం మొదటి స్థానంలో ఉంది. వంకేశ్వరం గ్రామం 2వ స్థానంలో ఉంది. పదర గ్రామం 3వ స్థానాన్ని సాధించాయి. ఈ విజయానికి కృషి చేసిన మండల నాయకులు, బిఎల్ఓలు, సూపర్వైజర్లు, కార్యకర్తలు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి కొనసాగిస్తుందని పేర్కొన్నారు. మెదక్ జిల్లా కోల్చారం మండలంలోని 5 గ్రామాలకు చెందిన 7 లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 2,24,000 విలువైన చెక్కులను నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అందజేశారు. కోల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుళ్లగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో నర్సాపూర్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశం గౌడ్ మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ నియోజకవర్గ ప్రజలకు ఆపద్ బాంధవుడిగా నిలుస్తున్న ఆవుల రాజిరెడ్డి సేవలు అభినందనీయమని అన్నారు. సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ మంజూరు చేయడంలో ఆయన చేసిన కృషికి మండల కాంగ్రెస్ పార్టీ తరపున లబ్ధిదారుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మెదక్ జిల్లా కూల్చారం మండలం దుర్గాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కూల్చారం మండలం యువత అధ్యక్షులు సంతోష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ ఉప సర్పంచ్ ఆర్ఏ రవీందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అనంతరం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యువత, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సంతోష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీకి మరింత బలోపేతం కోసం ఆయన చేసిన సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. హ్యాపీ బర్త్డే టు యు సంతన్న, హ్యాపీ బర్త్డే టు యు సంతన్న, హ్యాపీ బర్త్డే టు యు సంతన్న. అన్నిటికంటే ముందు బైక్ వస్తుంది. ఎగ్జామ్ పట్టు పట్టు హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు సంతన్న. రైట్ ఫోటో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.